ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? పార్ట్ 3లో డ్యామ్ ప్రమాదం నుంచి ఊరిని కాపాడిన గౌతమ్ బై ఊరికి నమ్మకంగా మారాడు. పటాపటాపురం ఇప్పుడు శాంతంగా ఉంది. కానీ ఒక నాయకుడి జీవితంలో శాంతి ఎక్కువ రోజులు ఉంటుందా? చూద్దానండి. ప్రతి ఉదయం పంచాయతీ ఆఫీస్ ముందు జనం సమస్యలు చెప్పడానికి వస్తారు. గౌతమ్ కూడా ప్రతి ఒక్కరి మాట వినే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఊరు స్కూల్కి కొత్త టీచర్ వచ్చింది. ఆమె పేరు సితారా. నగరం నుంచి వచ్చిన అమ్మాయి. చాలా ధైర్యం, చాలా నిజాయితీ. పిల్లలతో కలిసి నవ్వుతూ పాటలు పాడుతూ పాఠాలు చెప్తుంది. ఒకరోజు స్కూల్ డెవలప్మెంట్ చూసేందుకు గౌతమ్ వచ్చాడు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి సర్పంచ్ అన్నా అని పిలిచారు. అప్పుడు సితార ముందుకొచ్చి చెప్పింది, రోడ్డు బాగు చేశారు, లైట్లు పెట్టించారు, కానీ స్కూల్ లైబ్రరీ లేదు. ఆ మాట విన్న గౌతమ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఎవరు ఇంత సూటిగా సర్పంచ్కి మాట్లాడలేదు. సితార్ మాత్రం భయపడలేదు. ఆ రోజు నుంచే గౌతమ్ మనసులో ఒక చిన్న గౌరవం పెరిగింది. రోజులు గడిచాయి. స్కూల్లో లైబ్రరీ నిర్మాణం ప్రారంభమైంది. గౌతమ్ అప్పుడప్పుడు స్కూల్కి వస్తాడు. సితార్తో చిన్న చిన్న వాదనలు జరుగుతాయి. మీరు రాజకీయ నాయకుడు, మీ మాటలు నమ్మాలా అని సితార్ అడిగేది. గౌతమ్ నవ్వుతూ చెప్పేవాడు, నమ్మకపోతే చూసి నిర్ణయం తీసుకో. ఇలా మాటల్లోనే స్నేహం మొదలైంది. ఒకరోజు రాత్రి భారీ వర్షం పడుతోంది. స్కూల్ పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. సితార ఒంటరిగా బకెట్లు పెట్టి నీళ్లు ఆపుతోంది. అప్పుడే గౌతమ్ అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కలిసి పైకప్పు బాగు చేయడం ప్రారంభించాడు. వర్షం మధ్య ఒక నిశ్శబ్దం. సితార మెల్లగా మీరు నిజంగానే మారిపోయారా? గౌతమ్ కొంచెం ఆలోచించాడు. మారడానికి కారణం ఊరే అన్నాడు. ఆ మాట విన్న సితార మొదటిసారి నవ్వింది. ఆ రాత్రే వాళ్ళ మధ్య ప్రేమ మొదలైంది. కానీ ప్రేమ కథలు ఎప్పుడూ సులభం కాదు. సితార తండ్రి ఒక పెద్ద రాజకీయ నాయకుడు. అతనికి గౌతమ్ అంటే నచ్చలేదు. నాయకుడికి ప్రేమ బలహీనత అని అన్నాడు. ఊర్లో మళ్లీ రూమర్లు అని గుసగుసలు. ఈసారి గౌతమ్ వెనక్కి తగ్గాడు. సితార దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నా వల్ల నీకు సమస్యలు రావద్దు. సితార కళ్ళలో నీళ్లు. ప్రేమకు భయం ఉంటే అది ప్రేమ కాదు అని చెప్పింది. అంతలోనే మరో పెద్ద ట్విస్ట్. దేవరాజ్ గ్యాంగ్ మళ్లీ కుట్ర ప్రారంభించింది. సితారను బెదిరించేందుకు ప్రయత్నించారు. ఊర్లో టెన్షన్. కానీ ఈసారి గౌతమ్ హింసతో కాదు, బుద్ధితో పోరాడాడు. సాక్ష్యాలు సేకరించాడు, ప్రూఫ్లు తీసుకొచ్చాడు. పెద్ద గ్రామ సభలో అన్నీ బయటపెట్టాడు. దేవరాజ్ గ్యాంగ్ మళ్లీ ఓడిపోయింది. చివరికి సితార తండ్రి కూడా నిజం గ్రహించాడు. గౌతమ్ దగ్గరికి వచ్చి అన్నాడు, నాయకుడికి ప్రేమ ఉంటే అతను మరింత బలంగా ఉంటాడు. అతను వాళ్ళ ప్రేమను అంగీకరించాడు. సాయంత్రం పొలాల మధ్య సూర్యాస్తమయం. గౌతమ్ సితార చేతులు పట్టుకుని నడుస్తున్నాడు. ఊరు వాళ్ల వెనక నిలబడుంది. ఈసారి గౌతమ్ ఒంటరిగా లేడు. అతని పక్కన ప్రేమ ఉంది. నాయకుడి జీవితంలో పోరాటాలుంటాయి, కానీ ప్రేమ ఉంటే ఆ పోరాటం గెలడం సులభం. గౌతమ్ బై పవర్తో కాదు, ప్రేమతో గెలిచాడు.